జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. ఏంట్రా నువ్వు చేసింది? నువ్వు చేసే పనులకి నువ్వు మాత్రమే ఫూల్ అవడం లేదు, నీతో పాటు నన్ను కూడా ఫూల్ని చేస్తున్నావు. కవర్ చెయ్యలేక చస్తున్నాను. ఏంటి మమ్మీ, నువ్వు కూడా అందరిలానే నన్నే తిడుతున్నావు? లేకపోతే ఏంట్రా, ప్రూఫ్ ఉంది అని అంత కాన్ఫిడెంట్ గా చెప్పావు. తీరా అందరి ముందు వెధవలం అయిపోయాం. మావికి చూపించే ముందు ఒకసారి చెక్ చేసుకోవాలి కదా. అయ్యో మమ్మీ, మొన్న నీకు కూడా చూపించాను కదా మమ్మీ, అంత పక్కగా ఉందని నన్ను మెచ్చుకున్నావు కూడా. అదే వీడియోలో ఆడియో ఎలా మారిందిరా? అదే నాకు అర్థం కావట్లేదు మమ్మీ. వాళ్ళకి పెళ్లి కాలేదని నిరూపించడానికి దొరికిన ఒకే ఒక్క ప్రూఫ్ అది కూడా మిస్ అయింది. ఎలా? మీరు ఇలాంటిది ఏదో చేస్తారని ముందే ఎక్స్పెక్ట్ చేశా. ఎవరైనా బంగారం ఉన్న బాక్స్ని లాకర్లో పెట్టుకుంటారు కానీ ఎక్కడ పడితే అక్కడ పెడితే పోతుందన్న భయంతో. అలాగే విలువైన ఆధారాలు ఉన్నప్పుడు ఫోన్కి పాస్వర్డ్ పెట్టుకోవాలి, లేదంటే పాకెట్లో పెట్టుకోవాలి. ఎక్కడ పడితే అక్కడ పెడితే ఇలాగే ఆధారాలు తారుమారవుతాయి, ఆశలు ఆవిరవుతాయి. తెలివిగా తప్పించుకున్నారని సంబరపడిపోకండి. నిజం నిదానంగా తెలుస్తుంది అంటారు. అలా మీ ఇద్దరికీ పెళ్లి కాలేదు అన్న విషయం నా తమ్ముడికి తెలిసిన రోజు మీ ఫ్యూచర్ ఏంటో ఇందాక నా తమ్ముడి మాటల్లో అర్థమై ఉంటుంది. తప్పు చేసిన వాళ్ళు ఎంతో కాలం తప్పించుకోలేరు. ఏదో ఒక విషయంలో మీరు దొరుకుతారు. మీ ఇద్దరికి పెళ్లి కాలేదని ప్రూవ్ చేసే వరకు నేను నిద్ర కూడా పోను. ఆల్ ది బెస్ట్ అత్తా. బాబు, దీపక్ బాబు, అత్తయ్య ఇంకా నిద్రలేని రాత్రులు చాలా గడిపేలా ఉన్నారు. కొంచెం జాగ్రత్తగా చూసుకోే. పదరాజు. చూసావారా దీని పొగరు? ఇంకెన్ని రోజులు మమ్మీ, ఆ రూపమెడలో తాలి కట్టి నీ కోడల్ని చేస్తాను. అప్పుడు చూపిద్దాం మన పొగరేంటో. మాటలు చెప్పడం కాదు దీపక్, చేతల్లో చూపించు. రూపమెళ్ళో తాళి కట్టాలంటే ముందు దానికి పెళ్లి కాలేదనే విషయం నిరూపించాలి. ఆ తర్వాతే తాళి కట్టాలి. నిరూపిస్తాను మమ్మీ, నిరూపిస్తా. నీకు చాలా టాలెంట్ ఉంది రైస్ పీస్. పైకొస్తావు. నాకు కూడా తెలియకుండా ఎప్పుడు మార్చావు ఆడియో? నిన్న దీపక్ ఛార్జింగ్ పెట్టినప్పుడు మార్చేసా అమ్మాయి గారు. మార్చకుండా ఆ వీడియో డిలీట్ చేసి ఉండొచ్చు కదా రాజు. ముందు నేను కూడా అలాగే అనుకున్నాను అమ్మాయి గారు, కానీ వాడి దగ్గర ప్రూఫ్ ఏం లేదంటే ఇంకేదైనా ప్లాన్ చేస్తాడు. ఆ వీడియో ఉంటే ఇది ఉందన్న ధీమాతో ఉంటాడు కదా. అది ఉండబట్టే కదా పెద్దయ్య గారికి వీడు ఇలాంటోడు అని తెలిసింది. ఇంకొకసారి పెద్దయ్య గారికి ఏం చెప్పాలన్నా వాడికి భయం ఉంటుంది. వాడు ఏం చెప్పినా పెద్దయ్య గారు నమ్మకుండా ఉండే ఛాన్స్ ఉంటుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.